తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు అభివృద్ధి చేస్తున్నామని చెప్తుంది. ఏం చేసిరో వాళ్ళని చూపియమనండు అన్న. ఇప్పుడు మన వెనకాల కనిపించే ఇలాంటి బ్రిడ్జిలు ఒక 42 బ్రిడ్జిలు మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టారు. అలానే చెరువులు కానీ, ఏవైనా డ్యామ్స్ కానీ, ఏవైనా ఇప్పుడు ఆడపిల్లలకు షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, దళితులకు దళిత బంధువు కానీ, ఇలాంటి ఎన్నో ప్రతి మనిషికి ప్రతి ఇంటికి నాయ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా కూడా బీసీ పథకాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో కేసీఆర్ ప్రభుత్వమే ఈ తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఫస్ట్ టైంగా అమలు చేసింది. ఇంతకుముందు సాధారణంగా ప్రజలంతా ప్రభుత్వం వైపు ఉంటారు. ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటాయి. ఎందుకంటే గతంలో ఏదైతే మరి కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు. ఇక్కడ కూడా అదే పునరావృతం అవుతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా మరి ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థి ఎవరు? చాలా క్లియర్గా ఉన్నారా ప్రజలు? లేకపోతే మరోసారి మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో నమ్మేచ్చే మాటలు ఉన్నాయి అవన్నీ చూసే ప్రయత్నాలు చేస్తారు? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు రోజు రోడ్ షోస్ చేసుకుంటా సీఎం గారు చెప్తున్నారు, నన్ను ఈ ఒక్కసారి నమ్మరు అంటున్నారు. ఎందుకంటే ఆయన నమ్మలేరు, ప్రజలు నమ్ముతలేరు అని ఆయనకు అర్థమైపోయింది. ఆయన చేసిన వాగ్దానాలు కానీ, ఆ 6 హామీలు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎవరో ఊర్లల్లో వాళ్ళకి ఏదో ఫ్రీ బస్సు వ్యామోహంలో వాళ్ళు గెలిపించారు. కానీ ఈసారి అక్కడైనా సరే ఎక్కడైనా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ మాత్రం 100% భారీ మెజారిటీ తోటి బీఆర్ఎస్ మాగంటి సునీత గారే గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లే రావంటూ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అదే చెప్తున్నాం కదా అన్న, అందుకే ఆయన అంతగానం నమ్మురి అంటుండు. ఆయన నమ్మే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో కొద్దిగా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి వచ్చిండు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు, ఇక్కడ అభ్యర్థిని గెలిపిస్తే అని వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా ప్రజల్లో కూడా. అవును, ఆయన అంటున్నాడు, కరెక్టే అది. అయితే ఆయననే అంటుండు కదా అన్న, మీరు ఆ ప్రచారంలోనే చూస్తే తెలుస్తుంది. మీ ఒక్కసారి నమ్ముండి అంటే ఆల్రెడీ ఆయన ప్రజలు నమ్ముతలేరని ఆయనకు అర్థమైపోయింది. వాళ్ళ గవర్నమెంట్ని కానీ వాళ్ళని నమ్ముతలేరని అర్థమైపోయింది. అందుకోసమే ఆయననే రంగంలోకి దిగి అలా ప్రచారం చేసి రిక్వెస్ట్ చేసుకుంటుడు పబ్లిక్ని. కానీ ఎవ్వరు నమ్మే పొజిషన్లో లేరు. ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. మాగంటి సునీత గారే భారీ మెజారిటీ తోటి 100% జూబ్లీహిల్స్లో గెలుస్తున్నారు.